సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఓ ప్రమాదంలో అతని 2 కాళ్ళు చేయిపోయింది. ఈ 3 అవయవాలు 90% పైగా కోల్పోయాడు. విధి వంచింది, కానీ అవయవాలు లేవని అతడు ఏనాడు కృంగిపోలేదు. కదలలేని స్థితిలో ఉన్నానని ఇంట్లో మూలన పడుండలేదు. గుండె ధైర్యమే నాకు చాలనుకున్నాడు. అంగవైకల్యం అడ్డే కాదని భావించి తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్నో సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు 30 ఏళ్ల వయసులో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఆయనే టింకేష్ కౌశిక్. ఇతడు సాధించిన ఘనత గురించి ఇప్పుడు ప్రపంచమంతా గొప్పగా చర్చించుకుంటూ సుభాష్ మిత్రమా అంటోంది. ఇంతకు ఎవరే యువకుడు? కాళ్ళు చేతులు లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా ఎక్కాడు? అతడు ఎదుర్కొన్న ఆ సవాళ్లేంటి? తెలుసుకుందాం పదండి. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే గాని కొండలనైనా పిండి చేయొచ్చని పెద్దలు చెబుతుంటారు. ఇది ముమ్మాటికి నిజం. ఎంచుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ దానికి తగ్గ కృషి చేస్తే మాత్రం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందని నిజం చేసి చూపించాడు ఈ యువకుడు. తాను ఎంచుకున్న స్పష్టమైన లక్ష్యం దిశగా పయనించి ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ప్రపంచ రికార్డులను నెలకొల్పి ఇప్పుడు అందరి చేత సుభాష్ అనిపించుకుంటున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా ప్రైవేట్ డిజబిలిటీ రైట్స్ బాడీ తెలిపింది. గోవాకు చెందిన టింకేష్ కౌశిక్ 9 ఏళ్ల వయసున్నప్పుడు కరెంట్ షాక్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి 2 కాళ్ళు చేయిపోయాయి. నడవలేని స్థితిలో ఉన్న అతడు ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. కుటుంబ సభ్యులు అతడికి కృత్రిమ అవయవాలు కల్పించారు. అలా కొంతకాలం తర్వాత ఏదైనా సాధించాలనే తపనతో గోవా నగరానికి వెళ్లాడు. అక్కడే ఫిట్నెస్ ట్రైనర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే కౌశిక్ కు ఏదైనా సాధించాలని ఉండేది. ఇందులో భాగంగానే అతడు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో మే 4న తన సాహస యాత్రను మొదలుపెట్టి మే 11 కల్లా 17,598 ఫీట్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని జాతీయ జెండా పాతేసి రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను సాధించి ఎవరెస్ట్ అధిరోహించిన తొలి ట్రిపుల్ యాంప్యూటీ వ్యక్తిగా చరిత్రకెక్కాడు. 2 కాళ్ళు చేయి కోల్పోయిన కౌశిక్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంగవైకల్యం అడ్డే కాదని భావించి సవాలును అధిగమించి ఎట్టకేలకు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేసినా మనమే ఇలాంటి సాహసాలు చేయడానికి భయపడతాం. అలాంటిది దివ్యాంగుడే ఈ ఘనతను సాధించి చూపించాడు టింకేష్ కౌశిక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.